విదేశాలకు వెళ్లాలంటే చాలా మంది విమాన ప్రయాణమే చేయాలని అనుకుంటారు. అయితే ఇది తప్పనిసరి కాదు. మన దేశం నుంచి కొన్ని పొరుగు దేశాలకు వెళ్లడానికి విమాన టికెట్ ఖర్చు అవసరం లేదు. మన దేశంలో కొన్ని ప్రత్యేకమైన రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అక్కడి నుంచి మీరు రైల్వే ద్వారా విదేశాలకు కూడా వెళ్ళొచ్చు. ఈ వీడియోలో అటువంటి రైల్వే స్టేషన్ల గురించి చెప్పబోతున్నాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అందులో ముందుగా హల్దీబారీ రైల్వే స్టేషన్. ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కూచ్ బిహార్ జిల్లాలో ఉంది. హల్దీబారీ రైల్వే స్టేషన్ బంగ్లాదేశ్కు దగ్గరగా ఉంటుంది. ఇది బంగ్లాదేశ్ సరిహద్దు నుంచి కేవలం 4.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి బంగ్లాదేశ్కు సులభంగా చేరుకోవచ్చు. ఈ స్టేషన్ ద్వారా చాలా ముఖ్యమైన రైళ్లు, న్యూజల్పాయ్గుడే ఎక్స్ప్రెస్ వంటి రైళ్లు ప్రయాణిస్తాయి. హల్దీబారీ రైల్వే స్టేషన్ ద్వారా ఈ రైళ్లు ప్రయాణిస్తాయి. నెంబర్ 2 జయనగర్ రైల్వే స్టేషన్. భారత్లో బీహార్ రాష్ట్రంలోని మధుబని జిల్లాలో జయనగర్ అనే పట్టణం ఉంది. దీని స్టేషన్ కోడ్ JYD. ఇది ముఖ్యమైన రైల్వే స్టేషన్. ప్రత్యేకించి సరిహద్దు ప్రాంతాలకు అనుసంధానం కల్పించేందుకు ఉపయోగపడుతుంది. జయనగర్ రైల్వే స్టేషన్ నుంచి నేపాల్ వెళ్లే ప్రత్యేక రైలు ఉంటుంది. ఈ రైలు ద్వారా మనం సులభంగా నేపాల్ చేరుకోవచ్చు. పరిసర ప్రాంతాల ప్రజలు కూడా నేపాల్ ప్రయాణం చేయడానికి ఈ రైలు సేవలను ఉపయోగిస్తారు. జయనగర్ పట్టణానికి ఈ స్టేషన్ ఎంతో ముఖ్యమైంది. ఇక్కడి నుంచి అనేక రకాల రైళ్లు నడుస్తూ ఉంటాయి. నెంబర్ 3 పెట్రాపోల్ రైల్వే స్టేషన్. ఇది కూడా ఎంతో ప్రాధాన్యం కలిగి ఉన్న రైల్వే స్టేషన్. ఇది భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉత్తర 24 పరగణాల జిల్లాలో జయంతిపురి అనే పట్టణంలో ఉంది. దీనికి ప్రత్యేకమైన స్టేషన్ కోడ్ కూడా ఉంది. ఈ రైల్వే స్టేషన్ సరిహద్దు ప్రాంతాల ప్రజలకు సౌకర్యవంతమైన సేవలను అందిస్తోంది. పెట్రాపోల్ రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జయంతిపూర్ పట్టణంలో ఉంది. దీని స్టేషన్ కోడ్ PTPL. ఇది బంగ్లాదేశ్ సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ ముఖ్యంగా భారతదేశం బంగ్లాదేశ్ మధ్య సరుకు రవాణా మరియు వాణిజ్యానికి ఉపయోగపడుతుంది. ఈ స్టేషన్ నుంచి బందర్ ఎక్స్ప్రెస్ రైలు కూడా వెళుతుంది. దీని ద్వారా బంగ్లాదేశ్కు సులభంగా వెళ్ళొచ్చు. నెంబర్ 4 సింబాద్ రైల్వే స్టేషన్. ఇది పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో ఉంది. ఇది భారతదేశం నుంచి బంగ్లాదేశ్కు వెళ్లే చివరి రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ ద్వారా అనేక రైళ్లు సరిహద్దులు దాటి వెళతాయి. ఇది భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలోని రవాణా వ్యవస్థకు కీలక పాత్ర. సింబాద్ రైల్వే స్టేషన్ బంగ్లా సరిహద్దుకు సమీపంలో ఉంది. ఈ స్టేషన్ నుంచి బంగ్లాదేశ్కు వెళ్లే రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ స్టేషన్ ప్రధానంగా సరుకు రవాణాకు ఉపయోగపడుతుంది. బ్రిటిషర్స్ కాలంలో వాడిన పరికరాలు ఇంకా ఈ స్టేషన్లో మనం చూడొచ్చు. ఇక నెంబర్ 5 జోగ్బనీ రైల్వే స్టేషన్. భారతదేశం బీహార్ రాష్ట్రంలోని అరరియా జిల్లాలో ఉంది. దీని స్టేషన్ కోడ్ JBN. ఈ స్టేషన్ నేపాల్ సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంది. ఎవరైనా సరే నేపాల్ చేరుకోవడానికి ఈ రైలు ఎక్కొచ్చు. ఈ రైల్వే స్టేషన్ భౌగోళికంగా 2 దేశాల మధ్య రాకపోకలకు ముఖ్యమైన భాగంగా ఉంటుంది. నెంబర్ 6 రాధికపూర్ రైల్వే స్టేషన్. పశ్చిమ బెంగాల్లోని ఉత్తర దినాజ్పూర్ జిల్లాలో ఉంది. దీని స్టేషన్ కోడ్ RDP. ఇది భారత్ బంగ్లా సరిహద్దులో ఉన్న ఒక కీలకమైన రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ను 0 పాయింట్ రైల్వే స్టేషన్ అని కూడా పిలుస్తారు. ఈ స్టేషన్ నుంచి బంగ్లాదేశ్కు సులభంగా చేరుకోవచ్చు. కానీ ప్రధానంగా ఇది సరుకు రవాణాకు ఉపయోగపడుతుంది. ఇక నెంబర్ 7 అటారీ రైల్వే స్టేషన్. పంజాబ్ రాష్ట్రంలోని భారతదేశం పాకిస్తాన్ సరిహద్దు వద్ద ఉంది. ఇది సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కీలకమైన సౌకర్యాలను కల్పిస్తుంది. ఈ స్టేషన్ ద్వారా 2 దేశాల మధ్య రవాణా సౌలభ్యంగా ఉంటుంది. ఇది భారతదేశం ఇంకా పొరుగు దేశాల మధ్య బంధాల్ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతోంది. అటారీ రైల్వే స్టేషన్ పంజాబ్లోని అమృత్సర్ జిల్లాలో ఉంది. దీని స్టేషన్ కోడ్ ATI. ఇది లాహోర్ లైన్లో భారతదేశానికి చెందిన చివరి రైల్వే స్టేషన్. భారతదేశం పాకిస్తాన్ సరిహద్దులో ఉంది. అంతేకాకుండా ఈ స్టేషన్ నుంచి సంజౌతో ఎక్స్ప్రెస్ అనే రైలు పాకిస్తాన్కు వెళుతుంది. కానీ 2019 నుంచి అనేక కారణాల వల్ల ఈ రైల్ సర్వీస్ నిలిపివేయబడింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ రైల్ సర్వీస్ రద్దు చేసింది. ఇది 2 దేశాల మధ్య ఉన్న ఒక ముఖ్యమైన రైల్ సర్వీస్ కాగా ప్రస్తుతం ఇది నిలిచిపోయింది. ఇక భారతదేశంలో ఇలాంటివి బంగ్లాదేశ్, అలాగే పంజాబ్, మహారాష్ట్ర ఇలాంటి చోట్ల కూడా కొన్ని ఉన్నాయి. వీటిని తీసుకుని మనం ఏ విమాన సదుపాయం అవసరం లేకుండా రైల్వేలోనే బోర్డర్ దాటొచ్చు. ఇవి మన భారతీయ రైల్వే స్టేషన్లు పొరుగు దేశాల సరిహద్దుల వద్ద ఉన్నాయి. వీటి ద్వారా మనం సరిహద్దు దేశాలకు రైలు ప్రయాణం చేయొచ్చు. కొంతమంది వీటిని ఉపయోగించి విదేశాలకు కూడా వెళ్తూ ఉంటారు. మీరు కూడా ఈ స్టేషన్లు చూడాలనుకుంటే మేము చెప్పిన కోడ్స్ని ఉపయోగించి హ్యాపీగా వెళ్ళి దేశం దాటి తిరిగి రావచ్చు. ఇవి సేఫ్ కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.